ప్రస్తుతం రైతుల గురించి చూసుకుంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్న? అయితే మటుకు అదైతే వాస్తవం. కందులు పండించుకొని కందులు అమ్ముకోలేకపోయినా, వరి పండించుకుని వడ్లు అమ్ముకోలేకపోయినా, పొగాకు పండించుకుంటే పొగాకు అమ్ముకోలేకపోయినా, ఏదైనా రైట్ ఎట్టపరంగా ఏమీ లేదు. పండించడం వరకే బాధ్యత. వాళ్ళు ఏది అడిగితే అది మేము చేయాల్సి వస్తుంది. రైతులకైతే న్యాయం జరగట్లా, అదైతే వాస్తవం. రైతు భరోసా ఏమన్నా అందిందా? రైతు భరోసా లేదన్న. చెప్పాడు కానీ హామీ ఇచ్చాడు కానీ మనకేం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి మోడీ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం రైతులకు అని చెప్తున్నారు. ఎంతవరకు గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది? అవునన్న అంటున్నారు కానీ చేసింది లేదు కదా. ఇప్పుడు మేము చేస్తామంటున్నారు, మేము చేస్తే కదా మనకి అర్థమయ్యేది. మీరు చేయకుండా మేము ఎవరికి అంటాం ఏంటికి? మరి రైతులు ఎంత నష్టపోతారు, మరి పట్టించుకుంది ఏదంటున్నా? చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, మన మోడీ సార్ అయినా, ఎవరైనా మరి ఏం పట్టించుకోకుండా ఏం చేసినారు? రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందంట. మరీ ఘోరంగా ఉంది సార్, అదైతే వాస్తవం. రైతులు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పొగాకుల గురించి కూడా మన రీసెంట్గా చూస్తే పొదిల్లో కూడా మీటింగ్ పెడదాం అనుకున్నారు. పొగాకు జగన్ అన్న పెడతాడు, జగన్ అన్న పెడతాడన్నాకే కదా మీరు పెట్టింది. మళ్ళీ మరి అంతకుముందు ఏం చేయను మీరు? మరి అంతకుముందు పెట్టచ్చు కదా. మరి పొగా రైతులు ఇబ్బంది పడతారు, మరి అంతకుముందు అడగవచ్చు కదా. మరి గతంలో 5 సంవత్సరాల్లో చూసుకుంటే పథకాలు ఏమన్నా అందినాయా? అవి అందినాయి అన్న. మాకు అమ్మ ఒడి అందింది, రైతు భరోసా అందింది, ప్రతి ఒక్కటి అందింది, అదైతే వాస్తవం. ఇప్పుడు ఎలా అందుతున్నాయి పథకాలు ఏమన్నా? ఏ పథకం లేదు మాకు, ఏమి లేదు. పథకాలు లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు పండించిన ధాన్యం బాగా అమ్మితే చాలు, మాకు అదే సంతోషం. ఇప్పుడు మీరు చూస్తే అమరావతి ఈ 4 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయిద్దా? అవన్నీ మాకు అసలు తెలియదు. అటు ఎవరు మాకు అవసరం లేదు. మాకు కావాల్సి మేము అడుగుతాం. మేము పండించిన రైతులు మా ధాన్యం బాగా అమ్మితే చాలు మాకు, అదొకటే మేము కోరుకునేది. కొనుగోలు చేసే శక్తి గవర్నమెంట్ దగ్గర ఉందంటారా లేదంటారా? ఉందన్న. ఏం కొంటున్నాడు, ఏం కొనట్లేదు. మేము అది కొంటాం ఇది కొంటాం రైతు భరోసాలు అంటారు, ఏం కొనట్లేదు కదా. కందులు ఉన్నాయి. మేము పోయిన సంవత్సరం 12,000 అమ్మిన 6,000 అంటారు. 6,000 కూడా మేము బతిలాడాల్సి వస్తుంది రైతులు. ఈక రేపు అంటుండో అది లేదు. ఇక మీసాలో ఆడిపోతేనేమో అది లేదు, మీకు ఆన్లైన్ లేదు, ఇది లేదు అంటుండో. మేమేం చేయాలి? కరెంటు బిల్లు ఎలా ఉన్నాయన్న మీకు? కరెంటు బిల్లు కూడా పెరిగాయి. పెరగలేదు అంటున్నారు. పెరిగాయి అన్న, పక్కాగా పెరిగినాయి.